బయట అంటే 2 పూటలు పాలు ఆపి ఇట్లా సంఖ్యలు చూపిస్తారు డైరీలలో. ఓకే, మన తాను అట్లా ఏముండదు. దుడ్డలు కూడా అన్ని సేఫ్ గా వచ్చినాయని చెప్తున్నారు. ఇది ఇప్పుడు పాలు ఎన్ని ఇచ్చింది మార్నింగ్? ఓకే, మనకి 10 రోజుల గ్యారంటీ అయితే పాల గ్యారంటీ రైతులు కన్ఫర్మ్. ఆ మాట మీద ఎంకల్ జరిగేది కాదు, కన్ఫర్మ్ గ్యారంటీ మీకు. మొత్తం 4 రోజుల బండి వస్తున్నాయి. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఇంకా తగ్గలేదా రేట్లు? ఏ రేట్లు ఉన్నాయి? రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రైమత్ డైరీ ఫామ్ లో ఉన్నామండి. చూసుకోవచ్చు ఇక్కడైతే గేదెల లోడ్ దిగాయని చెప్పారు. ఎన్ని గేదెలు ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ, రేట్లు అయితే అడుగుదాం. నమస్తే ముస్సిర్. నమస్తే. ఒకసారి ఈ రోజు మన ఫామ్ లో ఏ బ్రీడ్ సంబంధించిన గేదెలు దిగాయి? ఎన్ని వచ్చాయి? 2 లోడ్లు ముర్రా వచ్చినాయి. 2 నుంచి వచ్చినాయి మనకి ఇవాళ 2 లోడ్లు కూడా. ఓకే, వాటి పాల కెపాసిటీ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఇవాళ దిగిన రోడ్లలో 12 లీటర్ నుంచి 18 లీటర్ వరకు ఉన్నాయి. ఓకే, 12 కెపాసిటీ, క్వాలిటీ 12 నుంచి 18 లీటర్ పాల కెపాసిటీ. మొత్తం 2 లోడ్లు అంటే ఒక 20 వచ్చినాయి. ఓకే, 18 వచ్చినాయి. ఓకే, 18 బఫెలోస్ అయితే సేల్ ఉన్నాయని చెప్తున్నారు. ప్రజెంట్ అన్ని కూడా పాలు ఇచ్చే గేదెలు, అన్ని పాలు ఇచ్చే గేదెలు సేల్ చెప్తున్నారు. పాల మీదనే ఉన్నాయి. ఎన్ని రోజులు అవుతుంది అందాజ డెలివరీ అన్ని గేదెలు కూడా? మనకి టోటల్ గా 4 డేస్ నుంచి 16 డేస్ మధ్యలో ఉన్నాయి. 4 డేస్ నుంచి 16 డేస్ మధ్యలో ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు గేదెలు చూసుకోవచ్చు ఇక్కడ. వీటి గురించి ఒకసారి చెప్పరా? పల్టా ఫస్ట్ నెంబర్ బఫెలో చూసుకోవచ్చు మీరు. మొత్తం కూడా 18 బఫెలోస్. 3వ ఈతలు ఉందని చెప్తున్నారు. ఈ గేదె వచ్చేసి పాల కెపాసిటీ అందాదా ముదసిర్? దీని తాలా ఇప్పుడు 14 లీటర్ రెడీ ఉన్నాయి. దీని దగ్గర అయితే మనకి 14 లీటర్ మిల్క్ రెడీ ఉంది. 14 లీటర్స్ ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఓకే, ఇది డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అందాదా? 15 ప్లస్ ఇస్తుందా? 15 ప్లస్ ఇస్తుందా? 16 ప్లస్ ఇస్తుంది. ఓకే, ఇది ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అందాదా? 16 డేస్ అవుతుంది. 16 రోజులు అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడైతే పాలు చూసుకోవచ్చు రైతులు. 14 లీటర్ రెడీ ఉన్నాయి. ఇప్పుడు 14 లీటర్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అయితే గేదా పాలు రైతులు వచ్చి చూసుకోవచ్చు. పాలు జిల్లా కూడా 2 పూటలు చూసి ఎక్కించారు ఇదర్లా. ఇక్కడ చూసుకోవచ్చు పాలు అయితే ఇక్కడ చెక్ చేసుకోండి. 14 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 3వ ఈతలో ఉంది. ఓకే, ఇంకా పెరగొచ్చు. పాలు అయితే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 16 లీటర్లు అని చెప్తున్నారు. 16 లీటర్ మీద 16 లీటర్ బయట అంటే 2 పూటలు పాలు ఆపి ఇట్లా సంఖ్యలు చూపిస్తారు డైరీలలో. ఓకే, మన తాను అట్లా ఏముండదు. టైం టు టైం మిండేస్తారు ఇక్కడ. ఇప్పుడు మన దగ్గర అయితే పాల గ్యారంటీ మనకి 10 రోజుల 11 రోజుల వరకు 10 రోజుల వరకు అయితే పాల గ్యారంటీ కూడా ఉంది. మనం గ్యారంటీ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మార్కెట్ లో నడుస్తున్న మోసం ప్రకారం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇస్తుందన్న అని చెప్పి నమ్మకం మీద ఇచ్చి పంపించేస్తారు. ఆడ పోయినాక ఇస్తారు, వీడ తినిపించేస్తారు. అట్లా ఇట్లా తినిపించి ఆడ ఇచ్చేస్తారు. ఓకే, చూపించేస్తారు ఈడ పాలు. గాడ ఇస్తలేవు కస్టమర్స్ కాడ. మనం అదే షూరిటీ, అదే నమ్మకం కోసం 10 రోజుల వరకు రైతుకు గ్యారంటీ ఇస్తున్నాం. ఓకే, అందువల్లనే మనం 10 రోజులు గ్యారంటీ మనం గ్యారంటీ ఇస్తున్నాం. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు వింటుకున్న తర్వాత వాళ్ళకి షూరిటీ అయిపోతుంది. ఓకే, అందుకోసమే దానికోసం మనం ఇస్తున్నాం. రేమత్ డైరీ ఫామ్ లో అయితే 10 డేస్ అయితే గ్యారంటీ ఉంది. దీని గురించి 2వ ఈతలో ఉంది. 2వ ఈత పాల కెపాసిటీ అందాదా? పాల కెపాసిటీ దీంతో 13 లీటర్ రెడీ ఉన్నాయి. ఇప్పుడు 13 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. ఎన్ని రోజులు అవుతుంది ఇది కూడా డెలివరీ? 7 లీటర్ పాలు ఇచ్చింది. పొద్దుగాల 7 లీటర్ పాలు ఇచ్చింది. 7 లీటర్స్ వరకు పాలు ఇచ్చింది. ఓకే, ఓకే, ఇప్పుడు ఇది మనకి డెలివరీ ఎన్ని రోజులు? అది కూడా ఇది 9 డేస్ అవుతుంది. 9 డేస్ 10 డేస్ లోపలనే ఉంది. ఓకే, 10 రోజుల లోపే ఉందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి 13 లీటర్ రెడీ ఉన్నాయి. ఇప్పుడు 13 లీటర్ రెడీ ఉన్నాయి. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. 15 ప్లస్ ఇస్తుంది కెపాసిటీ. ఓకే, కెపాసిటీ 13 లీటర్ ఇప్పుడు రెడీ ఉంది. పొద్దుగాలనే లోడ్ దిగింది. ఓకే, అవునవును, పొద్దుగాలనే లోడ్ మార్నింగ్ లోడ్ దిగింది. 18 గేదెలు సేల్ ఉన్నాయి. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఆడ పాలు చూసి ఎక్కించండి. అక్కడ చూసి జిందులా ఎక్కించామని చెప్పి మనకైతే చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. రేట్ల విషయం కూడా మనం అయితే అడుగుదాం. ఇదైతే చూసుకోవచ్చు రెడీగా ఉంది. 13 లీటర్లు అయితే పాలు రెడీగా ఉన్నాయి దీని దగ్గర. రైతులు అయితే ఇక్కడ ఉండి చెక్ చేసుకోండి. 2 పూటలు ఉండి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అన్న. ఓకే, ఇది 3rd ఈత అన్న. 3వ ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందాది ఇది? దీని పాల కెపాసిటీ 18 లీటర్స్ ప్లస్ అన్న. 18 లీటర్ ప్లస్. ఓకే, పొద్దుగాల మనకి 8 లీటర్ ఇచ్చింది. 8 లీటర్ పొద్దుగాల పాలు రాగానే విండేసారు. బర్రెలు ఖరాబ్ అవుతాయి. ఓకే, మీకు ఇప్పుడు వీడియో తీయనికైనా కస్టమర్ల కోసం పాలు ఆపి చూపిస్తారు కానీ బర్రెలు ఖరాబ్ అవుతున్నాయి. ఓకే, 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 పొద్దుగాల పాలు విండేసారు. బండి దిగగానే పాలు. ఎందుకంటే గేదెలకు హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పి పాలు అయితే రాగానే తీసేస్తున్నారు, పాలు తీసేస్తున్నారు. ఇదైతే మనకి 18 లీటర్స్ ప్లస్ కెపాసిటీ. ఇది మనం 16 చెప్పి ఇద్దాం కస్టమర్ కి. ఓకే, 16 లీటర్లు చెప్పే మనకైతే కస్టమర్ కి చెప్తున్నాడు. 7.5 to 8 లీటర్స్ రెడీ ఉన్నాయి ఇప్పుడు టైం కి. టైం కి అయితే 7.5 8 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. క్వాలిటీ చూడండి, చూసుకోవచ్చు. క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి మీరు. ఎన్నో అయితే పాలు ఆపితే దానికి నడవనికి కూడా రాకపోతుండే ఇప్పుడు వరకు. అవును, అడ్డర్ చాలా పెద్ద. 3వ ఈతలో ఉంది. 3వ ఈత మీద పాలు అయితే రైతులకు 2 పూటలు చూసుకోండి. 10 రోజుల గ్యారంటీ కూడా ఉంది. రేమత్ డైరీ ఫామ్ అయితే ఇస్తున్నారు. మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న ప్రజెంట్ అయితే 18 గేదెలు సేల్కున్నాయి. నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. రేమత్ డైరీ ఫామ్ లో అయితే ప్రజెంట్ ఉన్నాం. 3వ ఈత 3వ ఈతలో ఉంది. 3వ ఈత పాల కెపాసిటీ అందాది ఇది? దీంతో కూడా మనకి ఇప్పుడు 15 ప్లస్ రెడీ ఉన్నాయి. 15 లీటర్ల పైన. 15 లీటర్ల పైన రెడీ ఉన్నాయి. ఓకే, పొద్దుగాల పాలు వెండి మళ్ళీ ఇప్పుడు టైం అవుతుంది, మళ్ళీ రెడీ ఉంది. ఆర్డర్ కూడా చూసుకోవచ్చు మీరు. పొద్దుగాల అయితే పాలు తీసిరని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మనకి. రేట్ల విషయం కూడా అడుగుదాం.
సార్ ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే మన దగ్గర ఎట్లా ఉన్నాయి రేట్లు ఇప్పుడు వచ్చేసి మన తాన డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అన్న. క్వాలిటీ ఇప్పుడు ఇవాళ ఉన్న లోడ్లలో మనకి 1,30,000 నుంచి 1,80,000 వరకు కూడా రేట్లు ఉన్నాయి. ఓకే. ప్లస్ మనకి ఒక 4 లోడ్లు బన్నీ వస్తున్నాయి. రేపు ఒక లోడ్ ఉంది, మళ్ళీ ఫ్రైడే 3 లోడ్స్ ఉన్నాయి. ఓకే. ఫ్రైడే రోజు వస్తున్న బన్నీ టాప్ క్వాలిటీ, ఎవరు టాప్ క్వాలిటీ వస్తుంది ఇప్పుడు. ఓకే. ఫ్రైడే వస్తుంది. ఫ్రైడే వస్తుంది. ఓకే. 3 లోడ్లు వస్తున్నాయి. దాంట్లో రేట్ వచ్చేసి మనకి బన్నీలా 1,20,000 నుంచి 1,60,000 మధ్యలో ఉంటాయి. ఓకే. పాల కెపాసిటీ అందా 12 నుంచి 18 ప్లస్ ఉన్నాయి అన్న. దాంట్లో కూడా మంచి టాప్ క్వాలిటీలో ఉన్నాయి గేదెలు అవి కూడా. ఓకే. మీరు వెళ్ళి సెలెక్ట్ చేశారా అవి? నేను వెళ్ళి కొన్ని వచ్చిన. ఓకే. ఇది దీని రాత్రి వచ్చిన నేను. రాత్రి వచ్చాను. మీరు దీని గురించి ఒకసారి డీటెయిల్ చెప్పరా? ఇది వచ్చేసి ఇప్పుడు 14 లీటర్స్ మీద రెడీ ఉందన్న. ఇప్పుడు 14 లీటర్లు రెడీ ఉంది. 14 లీటర్ల మీద రెడీ ఉంది. 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళ మీద ఉంది. ఇది మనకి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? అది 18 లీటర్స్ ప్లస్ అన్నాడు అన్న. రైతు అయితే చెప్పండి 18 లీటర్ పైన 18 లీటర్ పైన చెప్పిండు, కానీ మనం 14 నుంచి 15 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 14 నుంచి 15. పొద్దుగాలు కూడా 6 లీటర్ ఇచ్చిందన్న. 6 లీటర్లు ఇచ్చి పొద్దుగాలు రాగానే లీటర్ రెడీ ఉన్నాయి. ఇప్పుడు 6 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. 1,30,000 నుంచి స్టార్ట్ మన దగ్గర. 1,30,000 నుంచి 1,80,000 వరకు. 1,80,000 ఇవాళ ఉన్న 18 గేదెలు అయితే 1,30,000 నుంచి 1,80,000 వరకు అయితే రేట్లు అయితే ఉన్నాయి. 2 పూటలు పాలు చూసుకున్నాకనే తీసుకోవచ్చు మీరు. దీని గురించి ఒకసారి చెప్పు. ఇప్పుడు ఇంత ఇది 4th ఈత 4 ఈత. ఇది డెలివరీ కాలేదు ఇంకా? డెలివరీ కాలేదు. ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది? ఇది మన బన్నీ లోడ్ది. ఇది బన్నీ లోడ్, పాత లోడ్ది. ఓకే. ఓకే. అది ఇప్పుడు ఒక ఇయర్ రేపట్లో ఇంతదన్నా. మొత్తం దగ్గర ఉంది బారే. ఓకే. 18 లీటర్స్ మీదనే ఇవ్వాలి పాలు, తక్కువ ఇవ్వాలి. 18 లీటర్ల పాల కెపాసిటీ అని కూడా చెప్తున్నారు. 4 అయితే ఇప్పుడు డెలివరీ అయితే 4 ఈతలు ఉంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. రేపటి ఇంతదని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. 18 లీటర్లు ఇవాళ రేపట్లలో ఇంతదన్నా డెలివరీ అవుతుంది. ఈ రోజు రేపట్లో అయితే డెలివరీ అవుతుంది. 18 లీటర్స్ ప్లస్ ఇవ్వాలి. మనం రైతుకి ఇస్తే 14 లీటర్స్ గ్యారంటీ చెప్తాం. 14 లీటర్ల గ్యారంటీ చెప్పి 3 లీటర్ మనం తక్కువనే చెప్తాం. ఓకే. చూసుకోవచ్చు. ఇదైతే డెలివరీ అయ్యాయి. వాళ్ళు మంచిగా తినిపించుకుంటే 18 కాదు 20 కూడా ఇస్తారు. ఓకే. ఓకే. చూసుకోవచ్చు. మంచి బ్రీడ్ అన్నది. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి 3rd ఈత 3వ ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందాది దీంతో ఇప్పుడు 12 లీటర్స్ రెడీ ఉన్నాయి. 12 లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఇది మనకి 9 డేస్ అవుతుంది. 9 to 10 డేస్ అవుతుంది. ఇది కూడా 9 నుంచి 10 రోజులు అవుతుంది డెలివరీ వచ్చేది. ఇది కూడా మనకు పొద్దుగాల నియర్లీ 6 దాకా ఇచ్చింది. 5.5 to 6 వరకు ఇచ్చింది. ఓకే. 5.5 6 లీటర్ మిల్క్ ఇచ్చిందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మనకి ఒక 3-4 డేస్ లో బర్రెలు రెడీ అయిపోతాయి. 7-8 లీటర్స్ మీద రెడీ అయిపోతాయి. ఓకే. ఇక్కడ మనకి ఏంటంటే 10 రోజుల పాల గ్యారంటీ కూడా ఉందండి. వీళ్ళ ఫామ్ నుంచి అయితే మనకి రైతు తీసుకెళ్ళాక 10 రోజుల పాల గ్యారంటీ కూడా ఇస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తాయా లేదా అనేది కూడా చెప్తున్నారు. 10 రోజులు అయితే. దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది వచ్చేసి ఇప్పుడు 2nd ఈత 2వ ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందా దీనిది 16 ప్లస్ 16 ప్లస్. ఓకే. ఓకే. ఇప్పుడు వేరే దగ్గర మనం ఇట్లా చూపించి సంఖ్య చూపించి 18 ప్లస్ చెప్తారు యాక్చువల్గా, కానీ 16 అయితే కన్ఫర్మ్ అన్న. 16 లీటర్ అయితే కన్ఫర్మ్ గా పెట్టుకోవచ్చు మనం. 8 పూట 8 అయితే చెప్పుకోవచ్చు. 16 లీటర్లు చెప్తున్నారు. చూసుకోండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. రేట్ అయితే 1,30,000 నుంచి 1,00,000 ఇప్పుడు. దాంతో ఇప్పుడు రెడీ ఉన్నాయి 14 లీటర్స్ ప్లస్ రెడీ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు 14 లీటర్ల పైన ఇచ్చే పాలు పొద్దుగాల నియర్లీ 6.5 to 7 ఇచ్చింది. 7. ఓకే. చూసుకోండి. వాళ్ళు చెప్పడం మేము చెప్పడం కాదు, మీరు దగ్గర చూసుకోండి. దగ్గరుండి 2 పూటలు కాదు 3 పూటలు చూసుకొని తీసుకోవాలి. ఏడైనా కూడా 3 పూటలు చూసుకోండి. ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎవరు ఏమన్నారో మీరు చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. బ్రీడ్ కాడ మీకు కాంప్రమైజ్ రాదన్న. బ్రీడ్ మీ సెలెక్షన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది వచ్చేసి ఇప్పుడు 2nd ఈత. ఇది 2వ ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందా దీంతో ఇప్పుడు 12 లీటర్స్ రెడీ ఉన్నాయి. 12 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఓకే. 12 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఇది కూడా మనకి ఎంత వారం 10 రోజులు అయిందా డెలివరీ? ఇది మనకి 5 డేస్ అవుతుంది. 5 డేస్ అవుతుంది. ఓకే. డెలివరీ 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది. ఇప్పుడైతే మనకి ఎన్ని పాలు ఇస్తుంది? ఇప్పుడు దాంతో 10 మీద రెడీ ఉన్నాయి. 10 మీద ఉన్నాయా? 11 to 12 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఓకే. 10 నుంచి యాక్చువల్ కెపాసిటీ దాన్ని కూడా 14 ప్లస్ 14 ప్లస్. ఓకే. 14 లీటర్ల పైన ఇచ్చేదని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 12 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. దీని దగ్గర వచ్చేసి ఎన్ని అయితే ఉంటుంది? అది 2nd ఈత. 2nd ఈత 2వ ఈతలో ఉందని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. అందాజ దీని రేట్ ఎంత ఉంటుంది మోస్ట్? ఇప్పుడు ఈ గేదె రేట్ వచ్చేసి మనకి ఇప్పుడు 1,40,000 నుంచి 150, 160. ఓకే. మనం చెప్పేది చెప్తారు, మాట్లాడుకోవచ్చు. ఓకే. చెప్పేది చెప్తారండి. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడైనా కూడా అది చూసుకోవాలి మీరు. ఇది మీడియం సైజ్ గేదె ఉందన్న, కానీ 14 ప్లస్ రెడీ ఉన్నాయి పాలు. దీని దగ్గర 14 లీటర్లు పైన 8 లీటర్ ఇచ్చింది పాలు. ఓకే. సాయంత్రం కొంచెం లీటర్ తక్కువ ఇస్తుంది, కానీ 14 ప్లస్ రెడీ ఉన్నాయి దీంతో. 14 లీటర్ల 14 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. దీని దగ్గర సైజ్ మీడియం సైజ్ ఉంది, కానీ పాల మీద రెడీ ఉంది. ఎన్ని రోజులు అవుతుంది ఇది డెలివరీ? మనకి 14 డేస్ అవుతుంది. 14 డేస్ అవుతుంది. ఓకే. 14 డేస్ అవుతుంది. పొద్దుగాల పాలు విండేసారన్న, మళ్ళీ టైం అవుతుంది, మళ్ళీ ఆర్డర్ మీద వచ్చేసి. ఓకే. ఓకే. పొద్దుగాల అయితే లోడ్ దిగగానే పాలు అయితే తీసేసారు. ఇది
చూసుకోవచ్చు మీరు. రెండో ఎన్నో అవుతుంది తమ్ముడు? రెండో ఈత, అది సెకండ్ ఈత, రెండో ఈతలో ఉంది. రెండో ఈతలండి. చూసుకోండి క్వాలిటీ. థర్డ్ ఈత చూడండి, ఇది థర్డ్ ఈత, మూడో ఈతలో ఉంది. ఇది మనకి 6 days అవుతుంది. దీంతో ఇప్పుడు 13 లీటర్స్ రెడీ ఉన్నాయి. 13 లీటర్లు రెడీ ఉన్నాయి. 13 లీటర్ రెడీ ఉన్నాయి పాలు. ఓకే చూసుకోవచ్చు. 13 లీటర్ మిల్క్ కెపాసిటీ బఫెలో 6 రోజులు అవుతుందని చెప్తున్నారు. ఇదైతే డెలివరీ అయ్యి దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. దూడలన్నీ సేఫ్గా వచ్చాయి, అన్ని సేఫ్గా ఉన్నాయి. దూడలు అయితే అన్ని కూడా సేఫ్గా వచ్చేసి దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి దూడలతో మనం అట్లా కాదన్న, ఒక 2 రోజులు లేట్ తెప్పించుకుంటాం కానీ దూడ సేఫ్గా వస్తాయి అన్ని. ఓకే ఇప్పుడు మనకి ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇది? ఇప్పుడు పొద్దుగాల ఇది మనకి 8 లీటర్ వరకు ఇచ్చిందన్న. 8 లీటర్ ఇచ్చింది. ఓకే పొద్దుగాల జర వాళ్ళకి ఓకే జల్దీ వెండారు, 8 లీటర్ వరకు ఇచ్చింది. ఓకే మళ్ళీ సాయంత్రం 7 నుంచి 8 లీటర్ వరకు ఇస్తుంది. ఓకే చూసుకోవచ్చు. వాళ్ళైతే మనకి పాల గ్యారంటీ కూడా ఉంది కాబట్టి మీరు 2 పూటలు కూడా వచ్చి ఉండి చూసుకోవటం మీకోసం మంచిది అది. అవును. ఇది కూడా రెండో ఈతలో ఉందని చెప్తున్నారు. ఇది డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అందాదా? డెలివరీ మనకి 20 days లోపలనే అవుతుంది. 20 రోజుల లోపలనే అవుతుందని చెప్తున్నారు. 16 to 17 days అట్లా ఉండొచ్చు. ఓకే 16-17 రోజులు అవుతుందని చెప్తున్నారు డెలివరీ అయితే. దూడలు కూడా అన్ని సేఫ్గా వచ్చినాయని చెప్తున్నారు. ఇది ఇప్పుడు పాలు ఎన్ని ఇచ్చింది మార్నింగ్? ఇప్పుడు ఇది తక్కువ ఇచ్చింది అన్న, కొంచెం బండిలా దీనికి దెబ్బలు తగిలినాయి. అవునవును దెబ్బలు నొప్పిలలో ఉంది. ఇప్పుడు పొద్దుగాల మార్నింగ్ 4 ఇచ్చింది. 4 ఇచ్చింది. ఓకే ఇంకా ఒక 4-5 days దానికి రెస్ట్ ఇస్తే ఓకే ఓకే నియర్లీ 13 to 14 లీటర్స్ ఇస్తుంది. అది కూడా 13 to 14 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో ఇది. మా లోడ్లో అయితే కొంచెం దెబ్బలు తగిలినాయి దానికి. ప్రజెంట్ అయితే మార్నింగ్ 4 లీటర్స్ పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఇక్కడ. చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. 130 నుంచి 180 వరకు రైతులు వస్తున్నారు. 2 పూటలు పాలు చూసుకొని మనది ఎప్పుడైనా అప్పుడు పాలు విండేస్తాం మనం. ఓకే పాలు అయితే రాగానే లోడ్ దిగగానే పాలు అయితే తీసేస్తున్నాం అని చెప్తున్నారు ఇక్కడ. చూసుకోండి హైట్ సైజ్ చూసుకోండి మీరు. గేదె యాక్చువల్ మిల్క్ కెపాసిటీ మనకి 14+, 14+, 14 లీటర్ల పైన 3-4 days కావాలి. మనకైతే 4 లోడ్ల బండి వస్తున్నాయా? 4 లోడ్లు మరి 4 లోడ్ల బండి అయితే ఇప్పుడు ఫ్రైడే ప్లస్ మన కస్టమర్స్ డిమాండ్ కూడా ఉండే. ఫ్రైడే కోసం నేను పోయిన ఉండే. ఓకే ఫ్రైడే వరకు వస్తున్నాయి. ఫ్రైడే రోజు వస్తున్నాయా? ఫ్రైడే రోజు మనకి కన్ఫర్మ్ గా వచ్చేస్తాయి. ఓకే మొత్తం 4 రోజుల బండి వస్తున్నాయి. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఇంకా తగ్గలేదా రేట్లు? అయ్యే రేట్లు ఉన్నాయి. రేట్లు అయితే ఇంకా 3-4 months అడగొద్దనా, చాలా అది ఉంది. మార్కెట్ తేజ్ ఉంది ఆడ కూడా. ఓకే లైక్ మన తన కస్టమర్స్ టైం టు టైం వచ్చి తీసుకుంటారు కదా. ఆడ కూడా ఒక స్టేట్ తోని కాదు, మినిమం ఎన్నో స్టేట్స్ నుంచి వచ్చి ఉండి తీసుకోబోతారు వాళ్ళు కూడా. దానివల్ల కస్టమర్ ఉంటే వాళ్ళు చూసి ఇచ్చేస్తారు ఎక్కువ తక్కువ. కానీ ఒక్క బర్రె ఏంబండి 4-5 ఉంటారు. ఏడైనా కానివ్వండి, ఏ దేశమైనా కానివ్వండి, రేట్లు వాళ్ళకి కూడా తక్కువ వస్తలేవు. జంగల్లో నుంచి రైతులు మేపుతారు కదా, ఆడ నుంచి తక్కువ వస్తలేవు. మార్కెట్లో అయినా కానివ్వండి, ఏవంతైనా రైతు అయినా కానివ్వండి, రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయన్నా. అందుకోసమే తగ్గట్లేదు. అందరూ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి రేట్ల విషయంలో తగ్గట్లేదు. తగ్గాలి అసలు ఈ టైంలో అయితే రేట్లు తగ్గాలి. తగ్గుతలేవు రేట్లు. ఇప్పుడు రేట్లు తగ్గుతలేవు, పాలకి డిమాండ్ ఉంది ప్లస్ రేట్లు తగ్గుతలేవు. ఇప్పుడు రేట్ ఉన్న వాళ్ళు బతుకుతారు దీంట్లో. ఇప్పుడు రేట్ ఉంది 90, 80, 100 రూపాయలు రేట్ ఉంది, పాలు అమ్ముకునేటోళ్ళు ఉంటారు. ఎట్లయినా రూపాయికి అక్కడిక్కడ బతుకుతారు దీంట్లో. ఇప్పుడు 50 రూపాయలు అమ్మేటోళ్ళు, 40 రూపాయలు అమ్మేటోళ్ళు, 60 రూపాయలు అమ్మేటోళ్ళు వాళ్ళకి 2 ఈతలు పెట్టుకొని పాలు విన్నా వాళ్ళకి బర్రె పైసలు వెళ్తాయి. మళ్ళీ వాళ్ళ ప్రాఫిట్ అప్పుడు ఇంకా 2 సంవత్సరం తర్వాతనే వస్తుంది. వాళ్ళకి ఏమైనా నష్టం జరిగినా మళ్ళీ వాళ్ళు పెట్టిన పైసలు మొత్తం పోతాయి దీంట్లో. రేట్లు ఎక్కువ ఉండే వల్ల. ఇప్పుడు పెద్ద డైరీలో ఎవరైనా ఉన్న రేట్ మంచిగా అమ్ముతున్న వాళ్ళకి అంత ప్రాబ్లం రాదు. చిన్న రైతులకైనా చిన్న డైరీలు ఇట్లా చేసుకునే వాళ్ళకు ఊరి దగ్గర విలేజ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయనా రేట్ల వల్ల. రేట్లు హై ఉన్న వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే ఇప్పుడైతే మనకైతే సేమ్ రేట్లు ఉన్నాయి. అక్కడ కూడా రేట్లు సేమే ఉన్నాయన్నా. ఏమైతే తగ్గలేదు. క్వాలిటీని బట్టి రేట్ ఉంది. ఆడ కూడా మంచి క్వాలిటీకి మంచి రేటే ఉంది, మీడియం క్వాలిటీకి మీడియం రేటే ఉంది. కానీ కొనేటోళ్ళు ఎక్కువ అయ్యారు, అమ్మేటోళ్ళు ఎక్కువ అయ్యారు, కొనేటోళ్ళు ఎక్కువ అయ్యారు, అంతా ఎక్కువనే అయ్యారు ఇప్పుడు ఈ ఫీల్డ్ లో. మన ఫీల్డ్ అయితే ఓకే అందుకోసం రేట్లు అయితే తగ్గలేదని చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గర అయితే మనకి 1,30,000 నుంచి 1,00,000 ఇవాళ దిగిన స్టాక్ లో 1,30,000 నుంచి 180 వరకు ఉన్నాయి. మనకి ఫ్రైడే రోజు దిగుతున్న స్టాక్ లో 1,20,000 నుంచి 1,80,000, 160 వరకు ఉన్నాయి. అవి కూడా బన్నీలో ఇవన్నీ కూడా మనకి ముర్రా మొత్తం 18 అయితే సంబంధించింది. బన్నీలో అయితే 1,20,000 నుంచి స్టార్టింగ్, 1,20,000 నుంచి 1,60,000 వరకు అనుకోండి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. ఓకే వచ్చే వాళ్ళు కూడా ఫ్రైడే మార్నింగ్ వరకు వస్తే రైతులు ఓకేనా? చూసుకోవచ్చు. ఫ్రైడే వచ్చినా ఓకేనా? ఫోన్ చేసుకొని వెళ్ళాలి. నంబర్ ఉంటుంది స్క్రీన్ మీద, ఫోన్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. 10 days కావాలన్నా మీకు ఒక ముందు దొరికిపోతుంది వీడియో, మీరు దాంట్లో సెలెక్షన్ చేసి కూడా ఆర్డర్ పెట్టవచ్చు. ఓకే మనకి 10 రోజుల గ్యారంటీ అయితే పాల గ్యారంటీ కన్ఫర్మ్. ఆ మాట మీద ఎంకల్ జరిగేది కాదు, కన్ఫర్మ్ గ్యారంటీ మీకు. కొత్తగా మనకి డైరీ ఓపెనింగ్ అన్నారు కదా, ఎక్కడ అది లొకేషన్ ఒకసారి రైతులకి? అప్పా జంక్షన్ ఉంది కదా. అవును మన అప్పా జంక్షన్ ఎగ్జిట్ 18 దిగగానే మనకి నియర్లీ ఉంటుంది.
ఓకే 200 బఫెలో షెడ్ ఉంది, 200 బర్రెలు వాడే షెడ్ ఉంది. ఓకే ఆడ మొత్తం మనకి టాప్ క్వాలిటీ అనుకోండి. ఇక అంటే ఒక బ్యాచ్ మీడియం క్వాలిటీ, ఒక బ్యాచ్ మొత్తం టాప్ క్వాలిటీ. 2 బ్యాచ్లలో సపరేట్ ఉంది ఆడ డైరీ. సపరేట్ అంటే ఒక జాగలనే. ఇప్పుడు ఎవరికైనా అన్న ఈ రేట్ల నుంచి నాకు 110 నుంచి 150 మధ్యలో లాంగ్ టైం ఇచ్చే గేదెలు కావాలంటే వాళ్ళకు బన్నీ వేనా కానివ్వండి, అవి బ్రీడ్స్ ఉంటాయి. ఓకే, లైక్ నార్మల్ రేట్స్వి. ఇప్పుడు మనకి అన్న నాకు క్వాలిటీ హై క్వాలిటీ కావాలి, ఎక్కువ మిల్క్ ఇచ్చేది కావాలి, మంచి బ్రీడ్ కావాలి, ముర్రా కావాలి, పెద్ద జాఫరీ కావాలంటే వాళ్ళకు ఒక సెక్షన్ అలాగు క్వాలిటీ. ఇప్పుడు బన్నీకి కూడా మనకి 1,40,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ప్యూర్ భుజ్ బన్నీ అంటే 1,40,000 నుంచి బాబర్ బన్నీకి 140 నుంచి 2 lakhs వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు చిన్న రైతులు పెట్టలేరు ఆ రేట్లు. ఇప్పుడు వాళ్ళ కోసం గుజరాత్ బర్రె వస్తుంది. ఇంకొక అంటే అది బాబర్ జంగల్ అలాగ ఉంటుంది, భుజ్ అలాగ ఉంటుంది, ఇంకా వేరే జంగల్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ వైజ్ గా కొన్ని తక్కువ రేట్లు అంటే లైక్ అంతే కాదు, దానికి దీనికి ఒక 20 నుంచి 25,000 తేడా వస్తుంది. అవి మనకి ఇంకా జంగల్ దొరుకుతాయి. అవి కూడా మనం శాంపుల్ చేసినాయి మనకి. అవి కూడా 10 months నుంచి మీదనే ఇస్తాయి పాలు. అవి కూడా అవి చిన్న రైతుల కోసం వాళ్ళకు వర్కౌట్ అవుతాయి. అవి ఏంటంటే పాలు వెంటుకుంటారు, మళ్ళీ కట్టించుకున్న మళ్ళీ ఇంత వాళ్ళ తన తక్కువ రేట్ అనమాట. ఇవన్నీ ఓకే. ఎప్పుడు ఓపెన్ అవుతుంది మన అప్ప జంక్షన్ దగ్గర? 15 to 16 days లో ఓపెనింగ్ ఉంటుంది. ఓకే, 15 రోజుల్లో కొత్త షెడ్ కూడా అక్కడ ఓపెన్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ కూడా ఉంటుందా, ఓన్లీ అక్కడే ఉంటుంది? మొత్తం మనకి 4 branches అవుతాయి. ఓకే, 4 branches లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. కానివ్వండి. ఓకే, 4 బ్రాంచ్లో కూడా అవైలబుల్ ఉంటాయని చెప్తున్నారు. అక్కడైతే కొత్తగా ఓపెన్ చేస్తున్నారు ఎక్కువ. ఇప్పుడైతే ఓపెనింగ్ ముందు కూడా మీకు వీడియోస్ వస్తాయి ఆడ నుంచి, స్టార్టింగ్ వీడియోస్ అయితే మొత్తం మీరు అప్ టు డేట్ వీడియోస్ ఉంటాయి ఆడ. ఓకే ముస్సిర్, ఒక్కసారి రైతులకి ఫైనల్గా కాంటాక్ట్ నెంబర్ 9392526885. ఓకే, అడ్రస్ ఒకసారి చెప్పరా? మన ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు హర్యానా బర్లో స్టాక్ వచ్చేసి మనకి ఉడంగడ్డ అన్న. ఓకే, ఆరంగడ్ ఎక్స్ రోడ్ నుంచి 2 kilometers ఉంటుంది. ఉడంగడ్డ హెచ్పి పంప్. ఓకే, ఇక్కడికి ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎనీ టైం కూడా రెస్పాన్స్. ఓకే ముస్సిర్, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం రహమత్ డైరీ ఫామ్లో ఉన్నామండి. మొత్తం కూడా 18 మిల్కింగ్ బఫెలో సేల్కి ఉన్నాయి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. దీని అటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అన్నీ కూడా మంచి క్వాలిటీ గల బఫెలోస్ అని చెప్తున్నారు. 12 నుంచి 18 లీటర్ పాలిచ్చే గేదెలు అని చెప్తున్నారు. చూసుకోండి, వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదండి. మీరు దగ్గర నుండి చూసుకోవాలండి. దగ్గర నుండి చూసుకొని కొనుగోలు చేయాలి. మీకు ఎవరికైనా తెలియకపోతే, అవగాహన లేకపోతే అవగాహన రైతునైతే పక్కన తీసుకొని వచ్చి గేదెలు అయితే కొనుగోలు చేయండి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని. మీరు హర్యానా పోయినా, గుజరాత్ పోయినా, హైదరాబాద్, ఆంధ్ర ఎక్కడైనా కూడా మీకు 2 పూటలు 3 పూటలు పాలు చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే రహమత్ డైరీ ఫామ్ వాళ్ళు 10 రోజుల పాల గ్యారంటీ ఇస్తున్నారు. మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.